హాయ్ వివర్స్, మనం వచ్చేసి 6వ పాఠము శ్రమయే మూలధనము 6th స్టాండర్డ్ తమిళనాడు గవర్నమెంట్ తెలుగు వాచకం చూస్తున్నాము. ఉపవాచకంలోనిది. నాగన్నకు పిల్లలు ఎంతమంది? నాగన్నకు 2 మగపిల్లలు, 1 కుమార్తె, మొత్తం 3 పిల్లలు. నాగరాజు తండ్రి ఇచ్చినటువంటి డబ్బుతో ఏ వ్యాపారం చేశాడు? నాగరాజు పొలం దున్ని వ్యవసాయం చేయడానికి ఆసక్తి చూపాడు. తండ్రి ఇచ్చినటువంటి డబ్బుతో పొలాన్ని కౌలుకి తీసుకున్నాడు. బాగా దున్ని సాగు చేసినటువంటి పొలంలో కూరగాయలను పండించాడు. జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడు. పాడి వ్యాపారము చేసినది ఎవరు? నాగరత్న మేకలను, పశువులను పెంచి పాల వ్యాపారం చేయడానికి ఇష్టపడింది. తండ్రి ఇచ్చినటువంటి డబ్బుతో సీమ పశువులను కొన్నింటిని కొన్నది. వాటిని ప్రేమతో పరామర్శించి వచ్చింది. ఇంటింటికి వెళ్ళి పాలను అమ్మింది. పైగా పెరుగు, వెన్న, నెయ్యి లాంటివి స్వయం ఉపాధి సంఘాల ద్వారా అమ్మి లాభాన్ని గడించింది. నటరాజు తన పొరపాటును ఎలా గ్రహించాడు? నటరాజు మాత్రము తండ్రి ఇచ్చినటువంటి డబ్బును జాగ్రత్తగా దాచి తండ్రి ఊరి నుండి రాగానే ఇవ్వాలనుకున్నాడు. ఇంట్లో పెట్టుకుంటే పోతుందనుకుని నటరాజు డబ్బును ఒక పెట్టెలో పెట్టి తాళం వేశాడు. ఆ పెట్టెను పెరటిలో తవ్వి డబ్బు దాచిపెట్టాడు. డబ్బు పెట్టెలో పెట్టి దాచేది కాదు, దాంతో నలుగురికి ఉపయోగపడేది. ఈ విధంగా వ్యాపారం చేసి అభివృద్ధి చేయడమే మానవుని యొక్క బాధ్యత. నటరాజు సరైనటువంటి మార్గంలో ఉపయోగించలేదు. తన పొరపాటును నటరాజు గ్రహించాడు. శ్రమయే మూలధనం కథను సొంత మాటల్లో రాయండి. మొత్తం కథని చదివి మీ సొంతంగా ఆ యొక్క కథని మీరు చక్కగా రాయండి.